आदित्यादिनवग्रहा शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు మార్చ్ 9వ తేదీ నుంచి మార్చ్ 15వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియబడుతున్నాయి. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా కామదహన హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వార ఫలాలు శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం దశమి ఆదివారం నుండి కృష్ణపక్షం పాడిమి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. అనగా మార్చి 9 నుంచి 15వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. చంద్రుడు ఈ వారంలో మిథున రాశిలో పునర్వసు నక్షత్రం నుంచి సంచారం ప్రారంభం చేస్తూ కుజునితో సమాగం చెందుతూ కర్కాటక పునర్వసు పుష్యమి ఆశ్లేష సింహంలో మఘ పుబ్బ ఉత్తర ఫల్గుని నక్షత్రాలను దాటుతూ కన్యా రాశిలో ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాల వరకు ఈ చంద్రుడు సంచారం చేస్తున్నాడు. వరుసగా చంద్రుడు మిథున రాశి నుంచి కన్యా రాశి వరకు ఈ చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు గ్రహయోగాలు 9వ తేదీ ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం జరుగుతున్నది. 11వ తేదీ పూర్వభాద్ర 3వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. 13వ తేదీ పశ్చాత్ అస్తమిత శుక్రమౌఢ్యం ప్రారంభం కాబోతున్నది. 13వ తారీఖు 11:50 నుంచి 14వ తేదీ పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో మీన రాశిలో సూర్య ప్రవేశం సాయంకాల సమయంలో జరుగుతున్నది. అదే రోజు ఉత్తరాభాద్ర 4వ పాదంలో వక్రించిన శుక్రుడు కూడా వక్రిస్తున్నాడు. అంటే ఈ నెల 14వ తేదీ సూర్యుడు మీనరాశిలో ప్రవేశం, శుక్ర భగవానుడు వక్రించడం స్టార్ట్ కావడం జరుగుతుందన్నమాట. 15వ తేదీ కూడా బుధుడు వక్రారంభం. ఈ వారంలో విశేషంగా మీనరాశిలో బుధ శుక్రులు వక్రారంభంలో ఉంటారు. ఈ వారంలో 10వ తేదీ మతత్రయ ఏకాదశి, 11వ తేదీ నృసింహ ద్వాదశి, 12వ తేదీ కామదహనం, 13వ తేదీ హోళికా పూర్ణిమ, 14వ తేదీ మీన సంక్రమణం. 15వ తేదీ నుంచి వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచి ప్రత్యేకంగా నింబకుసుమ చూతకుసుమ భక్షణం ప్రారంభమవుతుంది. ప్రత్యేక వార ఫలాలు ముందుగా మేషరాశి. అశ్వని భరణి కృతికా పాదం మేషం. ఈ వారంలో మేషరాశి వారికి కొంత ప్రత్యేకతతో ప్రారంభం కాబోతున్నది. 9వ తేదీ చాలా సంతోషంగా హుందాగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. ఆకస్మికంగా బంధువులతో కానీ మిత్రులతో కానీ కలయికలు ఉంటాయి. సోదరులతో కూడా సమావేశాలు ఉంటాయి. ఆకస్మిక కలహాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. 9, 10, 11వ తేదీలలో మీకు ఇంచుమించుగా మీ యొక్క కార్యక్రమాల్లో మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి ప్రయాణాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలను ప్రత్యేకంగా ఆలోచించుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మీ అభిప్రాయాలకు, బంధువుల అభిప్రాయాలకు కానీ, మిత్రుల అభిప్రాయాలకు కానీ, కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు కానీ భిన్న అభిప్రాయాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మీరు సహజంగా ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చేయవలసినటువంటి కార్యక్రమాలను కొన్ని వాయిదా పడినా పడవచ్చు, కానీ జరిగే పనులను మీరు శ్రద్ధతో చేయడానికి ప్రయత్నం చేయాలి.
12, 13వ తేదీలలో అయినంత వరకు మీరు ప్రతి పనిని కొద్ది ఆలస్యంతో గమనిస్తుంటారు, ఆలస్యంగా చేస్తుంటారు. మీ ఇష్టాలకు సంబంధం లేకుండా మీ పరిసరాలు ప్రభావాలు ఉండేటువంటి, అంటే మీ మీద పరిసరాల ప్రభావాలు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేహాలస్యం, మనస్తాపం, అలాగే శరీరంలో ఎందుకో కొంత మందకొడితనం, మనస్సులో ఏదో తెలియని విచారం కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు ఓపికతో శ్రద్ధతో ఉన్నట్టయితే కొన్ని పనులు సకాలంలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అయినంత వరకు మీరు దినచర్యలలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆహార నియమాలు కూడా పాటించడానికి ప్రయత్నం చేయండి. అయినంత వరకు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ వృత్తి ఉద్యోగాలలో కొంత శ్రద్ధ వహించడానికి కూడా ప్రయత్నం చేయండి. 14, 15వ తేదీలలో కొంత మెరుగ్గా అవుతుంది. దినాంతం నుంచి మీకు కలిసి వచ్చేటువంటి కాలం. ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. ఆనందంగా కుటుంబ సౌఖ్యం కూడా గడిపేటువంటి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన, పిల్లల మధ్యన మంచి సౌహృద్భావం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. బంధువర్గాలు, మిత్రవర్గాల కలయికలు ఉంటాయి. మీరు ఎంత దూరంలో ప్రయాణంలో ఉన్నా ఇంటికి చేరుకునేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. అయితే ఈ వార ఫలాలలో ప్రత్యేకించి ఈ వారంలో మీకు తెలియని భయాలు, ఆందోళనలు, కొన్ని ఒత్తిడులు, ప్రత్యేక సమస్యలు కొన్ని ఏర్పడవచ్చు. అంటే ఈ వారాంతం నుంచి ఉండేటువంటి ఫలితాల విషయంలో ఆకస్మిక ప్రయాణాలు, ధనలాభాలు, ఆకస్మికమైనటువంటి ఖర్చులు, లాభాలు రెండు కూడా కలిసి వస్తున్నాయి. అయితే అయినంత వరకు మీకు ఏదో ఒకటి జటిల సమస్యను పరిష్కరించుకునేటువంటి అవకాశాలు, పరిస్థితులు మీకు ఏర్పడుతున్నాయి. అయినంత వరకు మేషరాశి వారు ఈ వారాంతం నుంచి మీరు అన్ని విషయాలలో ధైర్యంగా ఉండాలి. తర్వాత ప్రతి విషయాన్ని కారణభూతంగా ఆలోచించాలి. మరి ఓర్పుతో, నేర్పుతో మీరు మున్ముందు సమస్యలను పరిష్కరించుకోవడానికి సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అశ్విని నక్షత్ర జాతకులకు ప్రయాణాల మూలకంగా కానీ కొంత ప్రత్యేకమైన ధనం ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఈ వారాంతం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా భిన్నాభిప్రాయాలతో సతమతం అవుతుంటారు. ఆర్థికపరమైన విషయాలు కొంత మిమ్మల్ని భయపెట్టిస్తుంటాయి. అయినా ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. భరణి నక్షత్ర జాతకులకు ఇంచుమించు ఇలాంటి పరిస్థితులు ఉన్నా మీరు సహజంగా, చాకచక్యంగా మీరు సమస్యలను పరిష్కరించుకునేటువంటి దిశలో ఉంటారు. మీకు ఆకస్మికంగా ఇతరుల సహకారాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు ప్రతి విషయంలో శ్రద్ధ వహిస్తారు. అనుకున్నంత సమయంలో అనుకున్నంత పని జరగడం లేదనేక సందేహాలు ఎక్కువగా ఉంటాయి. శారీరక శ్రమ, శారీరక ఒత్తిడి, ఆరోగ్యంలో కొద్దిగా మార్పులు సంభవించేటువంటి అవకాశాలు సంభవించేటువంటి అవకాశాలు మీకు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మీరు ఈ వారాంతం నుంచి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మరి మొత్తం మీద మేషరాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ రవి స్తోత్రం, సూర్యగ్రహ స్తోత్రాన్ని మీరు పారాయణం చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి. ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించండి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తిక త్రిపాదం, రోహిణి మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వార ఫలితాలలో ఈ వారాంతం నుంచి దాదాపుగా మీకు అన్ని రంగాలలో ఉత్సాహం కలుగుతుంది. మీరు చేసే పనిలో చాలా శ్రద్ధతో ముందుకెళ్తుంటారు. ఉద్యోగాలలో కూడా కొన్ని మంచి మార్పులు కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాలలో కూడా కొంత మంచి మార్పులు కనబడుతున్నాయి. ప్రత్యేకంగా కొన్ని పనులు సాధించడానికి, ప్రత్యేక ప్రయాణాలు సలుపుకోవడానికి మీరు సన్నాహం అవుతూ ఉంటారు. అయితే ఈ వారం ప్రారంభంలో మీకు 9వ తేదీ కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యల మీద ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. అయినంత వరకు ఇంటి వ్యవహారాల మీద మీకు కొంత ఒత్తిడి బాగా పెరుగుతుంది. 10, 11వ తేదీలలో ఇంచుమించుగా మీకు కుటుంబ సౌఖ్యం బాగానే ఉంటుంది. బంధుమిత్రుల కలయికలు ఉంటాయి. ప్రత్యేకంగా ఏవైనా వస్తువులు కొనడం కానీ జరగవచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే ఆరోగ్య పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉంటాయి. మీరు ఉత్సాహంగా ఉంటారు. అయినంత వరకు స్త్రీ, పురుషులు, యువకులు చాలా ఉల్లాసంగా ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా 10, 11వ తేదీ కనబడుతున్నది. 12, 13వ తేదీలలో చిన్నపాటి ప్రయాణాలు సంభవించవచ్చు.
మీరు తలపెట్టినటువంటి కార్యక్రమంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. అలాగే కొంత అస్థిరంగా ఏ విషయాలు కూడా స్థిరంగా ఆలోచించి కొన్ని నిర్ణయించలేని స్థితిలో ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడి ఉంటుంది, వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది, గృహ వాతావరణంలో ఒత్తిడి ఉంటుంది, ప్రయాణాల మూలకంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు వాటిని చక్కగా నిర్వహించుకోగలుగుతారు. 14, 15వ తేదీలలో అయినంత వరకు కుటుంబ వ్యవస్థలు, కుటుంబ వ్యవహారాలతో పాటు వృత్తికి సంబంధమైనటువంటి బాధ్యతలు, పిల్లలకు సంబంధించినటువంటి బాధ్యతలు, సామాజిక ఒత్తిడులు ఇలాంటివన్నీ కూడా మీకు కనబడుతున్నాయి. ఏది ఏమైనా వృషభ రాశి వారు ఈ వారంలో చాలా వరకు కుటుంబ వ్యవహారాలకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. వృత్తి ఉద్యోగాలకు కూడా కొంత బాధ్యతతో సమానమైన ప్రతిపత్తి ఇస్తున్నప్పటికీ కూడా కుటుంబ వ్యవహారాలకి ఎక్కువగా బాధ్యత ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ వారంలో మీరు ఆర్థిక ప్రణాళికలు, బ్యాంకింగ్ వ్యవహారాలు, తర్వాత విదేశీయానాలకు సంబంధించినటువంటి విషయాలు ప్రతిదీ కూడా మీకు ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలు, వీటికి సంబంధించిన సహాయ సహకారాలు అన్నీ కూడా పొందడానికి మీకు మంచి అవకాశం కలుగుతున్నదని చెప్పవచ్చు. అయితే కృత్తికా నక్షత్ర జాతకులు కోపతాపాలు వీడి సహనంతో ఉండి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. శరీరం యొక్క ఆరోగ్యం మీద కూడా కొంత శ్రద్ధ వహించండి. రోహిణి నక్షత్ర జాతకులకు సర్వత్రా అనుకూలంగా ఉంది. ఉత్సాహవంతంగా ఉంటారు. మీ నిర్ణయాలు, భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు కూడా చాలా చక్కగా ఆలోచించగలుగుతారు, నిర్వహించగలుగుతారు. మృగశిర నక్షత్ర జాతకులు అన్ని విధాల అనుకూలంగా ఉంటున్నప్పటికీ ఆర్థికపరమైన వ్యవహారాల్లో కానీ మరింకే ఇతర వ్యవహారాల్లో కానీ కుటుంబ సభ్యులతో కానీ చిన్నపాటి కలహాలు, వృత్తి ఉద్యోగాల్లో కూడా కొన్ని ఒత్తిడులు, స్నేహితులతో కూడా కొద్దిగా విభేదాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులు చాలా వరకు వృత్తిపరమైన విషయంలో ఎక్కువగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఖర్చులు అయినంత వరకు కొంతగా మీరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరితో కూడా విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే వృషభ రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాలు, పూజలు ఇట్లాంటి విషయాల్లో చూసినట్టయితే మీకు ఇంచుమించుగా సూర్య సంబంధం, కుజ సంబంధమైన 2 గ్రహాలకు సంబంధించినటువంటి పూజలు చేసుకోండి. అలాగే విశేషంగా శనికి సంబంధించినటువంటి గ్రహ పూజలు కూడా చేసుకోండి. మరింత అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు వృత్తి ఉద్యోగాలు, చేస్తున్నటువంటి వ్యవహారాలు, మీ కమిట్మెంట్స్, తర్వాత ప్రభుత్వపర సహకారాలు, ప్రభుత్వపరమైన విధానాలు, వాటికి సంబంధించిన విషయాలు, సామాజికమైనటువంటి బాధ్యతలు, వాటికి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువగా అందులో ఇన్వాల్వ్మెంట్ జరుగుతూ ఉంటుంది. అయినంత వరకు మీకు గౌరవ మర్యాదలు, సాంఘికమైనటువంటి మర్యాదలు చాలా అనుకూలంగా ఉంటాయి. సన్మానాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైన శ్రద్ధ, మీ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కొంత ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ప్రజాహిత కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఉన్నత ఉద్యోగాలు, సాధారణ ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలే ఉన్నాయి. అయితే ఈ వారం 9వ తేదీ మాత్రం కొద్దిగా చిరాకులతో ఉంటారు, చిటపటలతో ఉంటారు. శరీర ఆరోగ్యంలో కొద్ది మార్పులు ఉంటాయి. కొంత సంఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. 10, 11వ తేదీలో అన్నీ కూడా మీ ప్రత్యేకమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబ వ్యవహారాల విషయంలో చాలా ఎక్కువగా మీరు శ్రద్ధ వహిస్తారు. వాటికి సంబంధించిన విషయాలు మీకు ఎక్కువగా ఒత్తిడితో ఉంటాయి. అయితే అకాల భోజనాలు కూడా ఉండవచ్చు. ఆరోగ్యంలో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. తిరిగి 12, 13వ తేదీలలో మీరు క్లాస్ అండ్ మాస్ పీపుల్తో బాగా చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రత్యేకించి అన్ని విధాల అనుకూలంగా ఉంటాయి. చిన్నపాటి ప్రయాణాలు చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంత ఉత్సాహవంతంగా ఉంటారు. మీరు ఉత్సాహంగా ఉండి ఇతరులను కూడా ఉత్సాహంగా ఉంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. యువకులు మరింత మీరు ఇతరుల ప్రోద్బలాలతో కానీ సమిష్టిగా కానీ ప్రత్యేకమైన పనిలో ఇన్వాల్వ్ ఉంటారు. అయినంత వరకు మీరు సాహసపరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మంచి గుర్తింపు పొందేటువంటి కార్యక్రమాల్లో, గుర్తింపు పొందేటువంటి యాక్టివిటీస్ మీరు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఒక్కొక్కసారి మీకు ప్రతిఘటనలు కూడా ఏర్పడవచ్చు. అయితే నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే 14, 15వ తేదీలలో కూడా 14వ తేదీ మీకు చాలా అనుకూలంగా ఉంటున్నప్పటికీ 15వ తేదీలో దీనాంతం నుంచి మార్పులు వచ్చేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగానే కనపడుతున్నాయి. ఈ వారంలో అయినంత వరకు మిథున రాశి వారికి ఒక ప్రత్యేకత, మీ యొక్క
వ్యక్తిత్వానికి మీ యొక్క చేస్తున్నటువంటి పనులకు ఒక గుర్తింపు పొందేటువంటి అవకాశాలు మీకు ప్రారంభమవుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులు వృత్తి ఉద్యోగాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో విరోధాలు భేదాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ వ్యవహారాలలో కూడా కొంత సద్దుమణిగి ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఎక్కువగా మీరు ఎవరిని ఒత్తిడి చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విధానాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఇతరుల సహకారాలు బాగా లభిస్తాయి. కొన్ని ప్రత్యేకమైన పనులు చేపట్టడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కొన్ని వృత్తిపరమైనటువంటి విషయంలో కానీ లేదా మీరు ప్రత్యేకమైన సంకల్పాలతో కానీ తరచుగా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల మూలకం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మీరు కొంత జాగ్రత్త తీసుకున్నట్టయితే మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినంత వరకు మిథున రాశి వారికి ఈ వారం నుంచి మీరు ప్రత్యేకమైన గుర్తింపు పొందడానికి మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శనిగ్రహ స్తోత్రం, రవిగ్రహ స్తోత్రం ప్రత్యేకించి చేయండి. ఈ వారంలో మీరు ప్రత్యేకించి 14వ తేదీ అయినంత వరకు మీరు సూర్య సంబంధమైనటువంటి పూజలు, సూర్య సంబంధానికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు చేయండి. చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసపాదం, పుష్యమి, ఆశ్రయశాంతం, కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా అలసటతో, ప్రయాణాలతో, పని ఒత్తిడిలతో ఉంటారు, సతమతం అవుతుంటారు. అనేక విషయాలలో మీ ప్రమేయం ఉంటుంది. అకాల భోజనాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. శారీరక మానసిక అలసటలు కూడా ఎక్కువగానే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తిరిగి మీకు 10, 11వ తేదీలలో అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి గౌరవం, మర్యాదలు, కుటుంబ సౌఖ్యం, ఇతరత్ర సామాజికమైనటువంటి బాధ్యతల విషయంలో కూడా మంచి గుర్తింపు ఇలాంటివన్నీ కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు ప్రారంభించుకునేటువంటి అవకాశాలు కూడా మీకున్నాయి. 12, 13వ తేదీలు ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా కుటుంబ బాధ్యతలతో పాటు వృత్తికి సంబంధించినటువంటి బాధ్యతలు, అలాగే ఇతరులకు మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్స్, వాటికి సంబంధించిన విషయాలలో మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. 14, 15వ తేదీలలో ఇంచుమించుగా కొంత ఒత్తిడి ఉన్న 15వ తేదీ మీకు అన్ని విధాల అనుకూలంగా ఉన్న ఒక్కొక్కసారి మీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవలసినటువంటి పరిస్థితి, ఒక్కొక్కసారి ఇతరుల చేత మీకు విమర్శలు ఇలాంటివి కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ వారంలో, ఈ వారాంతంలో మీకు కలుగుతున్నటువంటి ప్రత్యేక పరిస్థితులు మీరు అయినంత వరకు ఇతరుల విమర్శలకు కానీ, ఇతరుల ఒత్తిడులకు కానీ లొంగకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి మీరు చేసే పనుల యందు ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. ఆ తర్వాత మీరు కొంత భగవంతుడి మీద భారం వేసి చేసేవలసినటువంటి పనులు చేస్తూ ఉండండి. అయినప్పటికీ కూడా మీకు అప్పుడప్పుడు విమర్శలు తట్టుకునే పరిస్థితులు కొద్దిగా, అంటే వాటికి కావలసినటువంటి ధైర్యం ఉండవలసి ఉంటుంది. నిందాపరాధ కలహం నిర్దోషస్య ధనక్షయ. ఒక్కొక్కసారి అప్రమత్తంగా ఉండకపోతే మీరు ఇతరుల యొక్క పన్నాగాలకు, ఇతరుల యొక్క మోసాలకు కూడా గురి కావాల్సినటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి ఏర్పడబోతున్నది. కాబట్టి ఆర్థికపరమైన విషయంలో, మీ బాధ్యతల విషయంలో, వృత్తి ఉద్యోగాలలో వీళ్ళన్నింటిలో కొద్దిగా శ్రద్ధతో వచ్చే వారం కూడా కొద్ది శ్రద్ధతో ఉండవలసి ఉంటుంది. పునర్వసు నక్షత్ర జాతకులకు ప్రయాణాలు కానీ, ఆర్థికపరమైన ఒత్తిడులు కానీ ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా బరువు బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు మిశ్రమ ఫలితాలు పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత సుఖం, కొంత దుఃఖం అన్నట్టుగా. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు, కొన్ని ప్రయోజనాలు ఆకస్మికంగా మీకు కలుగుతాయి. కొంతవరకు ఉత్సాహంగానే ఉంటారు. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి స్తోత్రం, శని స్తోత్రం ప్రత్యేకించి చేయండి. ఈ వారంలో మీకు రవి శనుల యొక్క కలయిక, సివియర్ కంజంక్షన్ చాలా విశేషంగా ఏర్పడుతున్నది. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా, ఇతరుల యొక్క బాధ్యతల విషయంలో జాగ్రత్త, తల్లిదండ్రుల బాధ్యతల విషయంలో జాగ్రత్త వహించవలసి మాత్రం ఉంటుంది. ఇలాంటి పరిహారాలు చేసుకోండి. 14వ తేదీ ప్రత్యేకించి సూర్య సంబంధమైనటువంటి పూజలు ప్రత్యేకించి చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం.
సింహరాశి వారికి ఈ వారం పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటున్నప్పటికీ వారం ప్రారంభంలో మీకు కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలు, ప్రత్యేకమైన సందర్భాలు, ప్రత్యేకమైన వ్యక్తులతో కలుసుకునేటువంటి అవకాశాలు లేదా ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఉండవచ్చు. 10, 11వ తేదీలో కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది కొంతవరకు మీరు ఊహించని పద్ధతిలో కొన్ని పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇది రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి అన్ప్లానెడ్ సిచ్యువేషన్స్ అంటారు, అవి ఉండవచ్చే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఏదో ఒక చిన్నపాటి సమస్యను మీరు పరిష్కరించవలసినటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రత్యేకించి కొన్ని సందర్భాలలో శుభకార్యాలకు సంబంధించినటువంటి సమావేశాలు, వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు, అలాగే ఇతరులకు సహకరించేటువంటి విధానాలలో ఉంటారు. కొంత సింహరాశి వారు స్త్రీ పురుషులు కలిసి ఆలోచించే విధానాలలో కూడా ఒక ప్రత్యేకత కనబడుతున్నది. 12, 13వ తేదీలు మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఉత్సాహపూరితంగానే ఉన్నాయి. పండుగ లాంటి వాతావరణం కూడా ఉండేటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడుతున్నాయి. 14, 15వ తేదీలు కూడా ఇంచుమించు అలాగే ఉన్నప్పటికీ 15వ తేదీ చాలా గంభీరంగా ఉంటుంది. చాలా వరకు మీ గృహ వాతావరణం కూడా చాలా గంభీరమైన పరిస్థితిలో ఉంటుంది. అయితే ఈ వారాంతంలో జరుగుతున్న మార్పులు, తెలిసి తెలియని భయం, ఏదో ఒక ఆందోళన, ఏదో జరగబోతున్నదన్నటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. కొంతవరకు ఏదైనా దుఃఖ వార్త, కష్టతరమైన వార్త, కొంత మనసుకు బాధపడేటువంటి పరిస్థితులు కూడా, అలాంటి సమాచారాలు కూడా మీకు ఈ వారాంతంలో కానీ తదుపరి కానీ అందవచ్చు. కొంతవరకు మీరు ఏదైనా అత్యంత సాహసం చేసే పనులను మాత్రం మానుకోవలసి ఉంటుంది. 1-2 సార్లు ఆలోచించుకొని నిర్ణయించుకోవలసి ఉంటుంది. తొందరపడి ఎలాంటి వ్యవహారాలు, అమ్మకాలు, కొనుగోళ్లు, మార్పులు, చేర్పులు ఇలాంటివి చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. పరిస్థితులు కొంతవరకు, గ్రహస్థితులు ప్రతికూలంగానే ఉండబోతున్నాయి కాబట్టి సింహరాశి వారు అయినంత వరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మఖ నక్షత్ర జాతకులు, ప్రత్యేకమైన వ్యవహారాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వారం చాలా జాగ్రత్తగానే ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కూడా కొంత శ్రద్ధతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అయినంత వరకు ప్రయాణాలు, సాహసమైన పనులకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు అయినంత వరకు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మికమైనటువంటి ఖర్చులు కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత మెడికల్ ఎక్స్పెండిచర్ కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కొంత ఉత్సాహంగానే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు శారీరక శ్రమకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త వహించి ఉండాలి. అయితే ప్రత్యేకించి సింహరాశి వారికి చెప్పేది ఏంటంటే, సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ సూర్యుడు ఇప్పటి వరకు 14వ తేదీ వరకు ఈ సూర్యుడు ఏక నక్షత్రంలో, పూర్వభాద్ర నక్షత్రంలో శని, రవులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఆ తదుపరి 14వ తేదీ సాయంత్రం ఈ సూర్యుడు మీనరాశిలోకి వెళుతున్నాడు, 8ంటికి వెళుతున్నాడు. అయితే ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. కాబట్టి ఏ వయసు వారైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కొంతవరకు జాగ్రత్తతో ఈ వ్యవహారాలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. భార్యాభర్తలు కానీ, స్థిర చరాస్తుల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ మీరు ఏది కూడా సాహసించినటువంటి పనులు కాకుండా ఆలోచనతో కూడినటువంటి నిర్ణయాలతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనారోగ్య పరిస్థితులు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్ అన్నీ కూడా సింహరాశికి ఇది ఒక రకంగా పెద్దగా భయపడవలసిన అవసరం కాదు, కానీ ఒక ట్రాపింగ్ లాగా ఉందన్నమాట. గ్రహాలు అన్నీ ట్రాప్ అవుతున్నాయి. ఇప్పుడు మున్ముందు మీకు మీ రాశికి 8వ స్థానంలో 6 గ్రహాలు ఉండబోతున్నాయి. ఇవన్నీ చూసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే సింహరాశి వారు ప్రత్యేకించి 14వ తేదీ మీన సంక్రమణానికి సంబంధించి సింహరాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. ఆ పూజలు మీరు నిర్వహించండి. అలాగే మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి. శనికి సంబంధించిన, రవికి సంబంధించిన పూజలు కూడా చేసుకోండి, బాగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్య. కన్యారాశి వారికి ఈ వారంలో చాలా పట్టుదలలు, పట్టింపులు, మాట పట్టింపులు, పంతాలు పట్టింపులు అంటారు చూడ, అలాగా ఉంటుంది. మరి ఆత్మాభిమానం బాగా పెరుగుతుంది. మీ యొక్క
స్థాయిని, మీ గౌరవాన్ని నిలుపుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు. అయిన వారిని కాని వారిని ఎదిరించే స్వభావం కూడా ఉంటుంది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే శారీరకంగా, మానసికంగా ఏదో తెలియని ఒత్తిడి మీ మీద ఎక్కువగా పనిచేయబోతున్నది. అయితే ఈ వారం ప్రారంభం మీకు అయినంత వరకు 9, 10, 11వ తేదీలు విశేషమైనటువంటి ఫలితాలు, చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉండేటువంటి ఫలితాలు, ఏవైనా శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవసరాలు, దైవిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు, ఇవన్నీ చాలా విశేషంగా ఉన్నాయి. అలాగే మంచి ప్రణాళికాబద్ధంగా మీరు ఉంటారు. బంధుమిత్రుల, కుటుంబ వాళ్ళతో కానీ, స్నేహితులతో కానీ, ప్రత్యేకించి ఉన్నతమైన వ్యక్తులు కానీ, గుర్తింపుదగిన వ్యక్తులతో కూడా మీరు కలిసి కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ 12వ తేదీ, 13వ తేదీ చాలా వరకు ఆ మానసిక, శారీరక అలసటలతో, ప్రయాణాలతో సతమతమవుతుంటారు. కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఏర్పడతాయి. వాటిని పరిష్కరించే దిశగా ఉంటారు. ఆర్థికపరమైనది కావచ్చు, అనారోగ్యపరమైనది కావచ్చు, బంధువులది కావచ్చు, మిత్రులది కావచ్చు, కొంతవరకు కొద్ది మానసిక విచారం ఉంటుంది. తిరిగి మీకు 14వ తేదీ వరకు, 14వ తేదీ మధ్య వరకు ఉండి ఆ తర్వాత మంచి పరిస్థితులు మీకు ఏర్పడుతున్నాయి. ఈ వారాంతంలో జరగబోతున్నటువంటి మార్పులు కూడా మీరు చాలా వరకు శ్రద్ధ, మీరు చేసే ఉద్యోగాలు, వ్యాపారాలు, మీకున్నటువంటి అనుబంధాలు, ఇతరులతో ఉన్నటువంటి కాంటాక్ట్స్, ఉన్నత అధికారులతో ఉన్నటువంటి కాంటాక్ట్స్, తర్వాత కుటుంబంలో భార్య, పిల్లలు, వీటితో కానీ, భర్త, పిల్లలతో కానీ, వీటితో కానీ అయినంత వరకు విభేదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆకస్మిక సంఘర్షణలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీరు బాధపడుతుంటారు. కాబట్టి మీరు అయినంత వరకు జాగ్రత్త వహించడానికి, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి, సర్కమ్స్టెన్స్ని బట్టి మీరు నడవడానికి ప్రయత్నం చేయండి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు శారీరక, మానసిక శ్రమలు ఈ వారంలో కొద్ది ఎక్కువగా కనబడుతున్నాయి. హస్త నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఉత్సాహపూరితమైన వాతావరణం, కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు. చిత్తా నక్షత్ర జాతకులకు భార్యాభర్తల మధ్యన కానీ, పిల్లలతో కానీ తరచుగా వాగ్వివాదాలు, ప్రయాణాలు, రుసరుసలు, కొట్లాటలు అలాంటివి కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్త వహించండి. ప్రయాణాలు కూడా తగు జాగ్రత్త వహించండి. మీరు ప్రత్యేకించి ఎవరితో కూడా కఠిన వైఖరితో ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కన్యారాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ 14వ తేదీ మీన సంక్రమణానికి సంబంధించి సూర్య పూజలు, సూర్య నమస్కారాలు, సూర్య అష్టోత్తరాలు, వీటికి సంబంధించిన పూజలు ప్రత్యేకంగా చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యారాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఒక నూతన ఉత్సాహం కలగబోతున్నది. మీ ఆరోగ్యాల్లో మంచి మార్పులు రాబోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు మంచిగానే రాబోతున్నాయి. కొన్ని వ్యవహారాల్లో కొద్ది మార్పులు, అంటే మీకు అయినంత వరకు ఆశాజనకంగా మీరు ఉండబోతున్నారు. అయితే 9, 10, 11వ తేదీలలో స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, గృహ బాధ్యతలకు సంబంధించిన విషయాలు, వివాహాలు, వేడుకలు, వాటికి సంబంధించిన విషయాలు, తర్వాత మీ వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు ఎక్కువగా నిమగ్నం అవుతారు. కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. కొంత మానసికంగా వేదన ఉన్నా కూడా వీటిలో మీరు తప్పనిసరిగా పాల్గొనవలసినటువంటి అవసరాలు కూడా కనబడుతున్నాయి. 12, 13 తేదీ ఇంచుమించు 14వ తేదీ వరకు కూడా మంచి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరులతో అనుబంధాలు బాగానే ఉంటాయి. కుటుంబ సౌఖ్యానికి సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన మార్పులు కూడా రాబోతున్నాయి. కాబట్టి మీరు కొంతవరకు ఉత్సాహంగా వెళ్ళవచ్చు. 14, 15వ తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు కానీ, కొద్దిపాటి ఖర్చులు కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారాంతంలో జరగబోతున్న మార్పు మీకు అన్ని విధాల అనుకూలమైందిగా, విజయవంతంగా ఉండడానికి, మీరు చేపట్టిన పనులు సక్రమంగా నిర్వహించడానికి అనుకూలంగా మీకు మానసిక, శారీరక స్థైర్యాలు కలగబోయేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులు అయినంత వరకు ఆర్థికపరమైన విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో విభేదాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మీ హోమ్ బడ్జెట్, సంబంధించిన విషయంలో జాగ్రత్త వహించండి. స్వాతి నక్షత్ర జాతకులకు అనుకూలమైన వాతావరణం, ఇతరుల యొక్క ప్రోత్సాహం, సహకారం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడవచ్చు. ఈ వారంలో తులారాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ అయినంత వరకు శని సంబంధమైన, రవి సంబంధమైన పూజలు చేయండి. 14వ తేదీ మీన సంక్రమణానికి సంబంధించినటువంటి సూర్య నమస్కారాలు, సూర్య అష్టోత్తరాలు, కొన్ని దానాలు, ప్రత్యేకమైన దానాలు చేయండి. అనుకూలమైనటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి వాతావరణం మీకు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి.
విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఒకవైపు ఆనందంగా ఉంటుంది, ఒకవైపు ఏదో బరువు తగ్గుతున్నట్టుగా, బాధ్యతల నుంచి కొంత విముక్తి పొందుతున్నట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రతి పనిలో ఆలస్యం, తలపెట్టిన కార్యక్రమాలు సకాలంలో కాలేకపోతున్నటువంటి బాధ, ఇంకా ఏదో ఒక ఒత్తిడి ఇతరత్ర అటు వృత్తిపరంగా, కుటుంబపరంగా, సామాజిక పరంగా కూడా ఏదో ఒత్తిడి మీ మీద ఉన్నట్టుగా ఫీలింగ్స్ అయితే ఉంటాయి. అయితే అందులో ఎక్కువగా మీరు 9, 10, 11వ తేదీలలో చాలా సాధారణమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. ఎవరితో కూడా వాగ్వివాదాలు వద్దు. కుటుంబ సభ్యులతో, భార్యాభర్తల మధ్యన కూడా సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. పిల్లలతో కూడా సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేకంగా ఏవైనా అనుకోని సంఘటనలు జరగవచ్చు, వాటి మూలంగా బాధపడవచ్చు. అయినంత వరకు దేహారోగ్యం గురించి, ఆర్థికపరమైన విషయాల గురించి, కుటుంబాన్ని గురించి కొంత అసౌకర్యంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 9, 10, 11వ తేదీలు వృశ్చిక రాశి వారు తగు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత 12, 13వ తేదీల్లో మెల్లమెల్లగా కొన్ని మార్పులు వస్తుంటాయి. అవి అనుకూలమైనటువంటి మార్పులుగా వస్తుంటాయి. కొన్ని అవరోధాలు కూడా ఏర్పడుతుంటాయి. వాటిని అధిగమించి ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. 14, 15వ తేదీల్లో ప్రత్యేకమైన వాతావరణం ఉంది. అయినప్పటికీ 14, 15వ తేదీల్లో ఉన్నటువంటి వాతావరణంలో మీకు కొంత ఘర్షణాయుతంగా హక్కులు పోరాటం అంటారు దీన్ని, హక్కుల పోరాటంగానే ఉండవచ్చు. కొన్ని ఆకస్మికంగా కొంత మార్పులు చేర్పులు రావచ్చు. ఏది ఉన్నా కూడా జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ ముందుకు పోతే మంచి ఫలితాలే పొందుతారు. అయితే కొంత ఘర్షణాయుతమైన వాతావరణం మాత్రం ఉంటుంది. కోపతాపాలు బాగానే ఉంటాయి. మీరు అయినంత వరకు కోపాన్ని తగ్గించుకొని పరిస్థితులకు అనుగుణంగా మీరు నడవగలిగినట్టయితే కొన్ని మంచి పనులు సాధించుకోగలుగుతారు, మంచి రిజల్ట్స్ ఉంటాయి. లేకపోతే నిష్ఠూరాలు పొందవలసినటువంటి అవసరం ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలుగా ఉండవలసిన అవసరం ఉంది. ఆర్థిక విషయంలో కొంత నియంత్రణతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. అనురాధ నక్షత్ర జాతకులకు కొంత అనుకూలమైన ఫలితాలే బాగా కనబడుతున్నాయి. అయినంత వరకు కూడా మీరు జాగ్రత్తగానే ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా అలాంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఒక్కొక్కసారి ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక ఖర్చులు, అప్పుడే సంతోషం, అప్పుడే దుఃఖం అన్నటువంటి రీతిలో ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి జ్యేష్ఠ నక్షత్ర జాతకులు కూడా అయినంత వరకు సమన్వయంగా మీరు ఒక బ్యాలెన్స్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి వృశ్చిక రాశి వారు ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజ, శని, రవి ఈ 3 గ్రహాలను ఈ వారంలో మీరు ఎక్కువగా ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాని మూలకంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే 14వ తేదీ ప్రత్యేకంగా రవి స్తోత్రం, రవి పూజలు ప్రత్యేకంగా చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారంలో అయినంత వరకు ప్రయాణ సూచనలు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ అంటారు, ఏదో ఒక సంఘర్షణాయుతమైన వాతావరణం, కొద్దిగా మానసిక ఉద్వేగాలు, కోపాలు ఇలాంటివన్నీ కూడా కొద్దిగా అలాంటి వాతావరణంలోకి మీరు వెళుతున్నారు. కొంత జాగ్రత్త వహించండి. లేదా ఒక్కొక్కసారి మీరు తలపెట్టిన కార్యక్రమాల్లో కూడా చాలా మార్పులు వస్తుంటాయి. అంటే కొద్దిగా ఎడిట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 9, 10, 11వ తేదీలలో అయినంత వరకు 9వ తేదీ అనుకూలమైన వాతావరణం ఉంటున్నప్పటికీ 9 సాయంత్రం నుంచి 10, 11వ తేదీల్లో ప్రత్యేకమైన మార్పులు కలగబోతున్నాయి. తెలియని భయం, తెలియని ఆందోళన, ఆరాటం, ప్రతి పనిలో ఏదో ఒక ఆటంకం, మానసిక విచారణ ఎక్కువగా ఉంటుంది. ఆహార నియమాలలో కూడా మార్పులు వస్తాయి. అకాల భోజనాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక కలహాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఇతరులతో కానీ. ఇవన్నీ కూడా మీరు సాధారణమైన రీతిలో వీటిని స్వీకరించాలి. మరి ఆ 3 రోజులు కూడా మీరు సాధారణ ధోరణిలోనే ఉండాలి. 12, 13వ తేదీలు కూడా గంభీరమైన వాతావరణం ఉంటుంది. ప్రతి విషయాన్ని మీరు సమీక్షించుకుంటారు, ప్రతి విషయం మీద దృష్టి సారిస్తారు. ఏది కూడా ఎవరిని కూడా ఎలాంటి పరిస్థితులలో ప్రత్యేకంగా మీ అభిప్రాయాలతో వాళ్ళను ఒప్పించలేవడం కష్టం, లేదా మీ అభిప్రాయాలతో వాళ్ళు ఏకీభవించడం కూడా కష్టంగా ఉంటుంది. ఇది అయినంత వరకు రొటీన్ వర్క్గానే పెట్టుకోవాలి. అందులో ప్రత్యేకించి కొంత దైవికమైన కార్యక్రమాలు, దైవ సంబంధమైన వ్యవహారాల్లో కూడా మీరు ఉండగలుగుతుంటారు. కాబట్టి దాని తగ్గట్టుగా చూసుకున్నట్టయితే 12, 13వ తేదీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆ తదుపరి మీకు 14, 15 ఈ తేదీలు చాలా ప్రత్యేకమైన మార్పులు కలగబోతున్నాయి.
ఈ ప్రత్యేకమైన మార్పులు మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయి. ఇది ఒకంతా మీరు పనిచేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు, మీ యొక్క రాజకీయ రంగాలు, అలాగే వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి అందరికి కూడా ఒక అనుకూలత ఉంది. ఒక ప్రత్యేకమైన సమావేశం కూడా నిర్వహించే పరిస్థితి ఉంది. ఇది అయినంత వరకు క్లాస్ అండ్ మాస్ అన్నట్టుగా ఉంటుంది. ఇది ఎక్కువగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొద్దిగా మార్పులు బాగా కలుగుతున్నాయి. తర్వాత సామాజిక సేవ చేసే వాళ్ళకు కూడా అనుకూలమైన మార్పులు ఉన్నాయి. అయితే అయినంత వరకు ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు ఏంటంటే, కొంతవరకు గృహ సంబంధమైన వ్యవహారాలలో ప్రత్యేకించి శ్రద్ధ వహించి గృహ బాధ్యతలను విస్మరించకుండా గృహ బాధ్యతలకు సంబంధించిన విషయాలలో వాటికి ఏర్పడుతున్న ఆటంకాలను కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటి మీద దృష్టి సారించవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. ఇదంతా మీ వ్యక్తిగతం. కాబట్టి ధనురాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు వ్యక్తిగత జీవితం మీద ప్రభావం ఎక్కువగా చూపించబోతున్నది. కాబట్టి ధనురాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి చేసుకోవాల్సినటువంటి ప్రధాన పూజ మీ ఇష్టదైవ ప్రార్థన, కొంతవరకు రాహు సంబంధమైన పూజ, ప్రత్యేకించి సూర్య సంబంధమైన పూజ. అదే కాకుండా 14వ తేదీ నాడు సూర్య సంక్రమణం మీనరాశిలో ఏర్పడుతున్నది కాబట్టి సూర్య సంబంధమైన పూజలు, వాటికి సంబంధించిన వ్యవహారాలు నిర్వహించండి. మీకు కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారంలో చాలా రిలీఫ్ కలగబోతున్నది. ప్రత్యేకంగా మీ ఆర్థిక పరిస్థితులు, మీ బాధ్యతలు, మీ వ్యవహారాలు, మీ యొక్క ఉద్యోగాల్లో మార్పులు, మీరు చేస్తున్నటువంటి పనుల యందు కొంత మార్పులు, మీకు ఇతరుల యొక్క ప్రోత్సాహము, తర్వాత స్నేహితుల ప్రోత్సాహము, ప్రభుత్వపరమైనటువంటి సహకారాలు ఇత్యాదులన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉండబోతున్నాయి. ప్రత్యేకించి ఒక సమస్యను పరిష్కార దిశగా ప్రయాణం కూడా చేస్తున్నది. ఆ పరిష్కారంతో మీకు కొంత ఊరట కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటారు. సామాన్యంగా మీ రీతికి కొంత భిన్నంగా ప్రవర్తిస్తారు. ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా బాగుంటాయి. ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. ప్రత్యేకించి ప్రభుత్వపరమైనటువంటి పనులు కూడా అనుకూలంగా ఉంటాయి. అందులో విశేషించి కొంతవరకు న్యాయస్థాన సహకారాలు కావచ్చు, తర్వాత రక్షణ రంగ సంబంధించిన శాఖలు కావచ్చు, అలాగే సోదరులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, కొన్ని సమస్యలు కూడా మీరు పరిష్కరించే దిశగా ఉంటాయి. 9, 10, 11 మకర రాశికి ఒక ప్రత్యేకమైన రోజులుగా పరిగణించాలి. అదేవిధంగా 12, 13వ తేదీల్లో కొద్ది మార్పులు. ఈ మార్పులలో మీరు అయినంత వరకు కళత్రాలతో భార్యాభర్తల మధ్యన తగువులు లేకుండా, ఆర్థిక పరిస్థితుల విషయంలో ఎక్కువగా విభేదాలు లేకుండా, ఆరోగ్య పరిస్థితుల మీద శ్రద్ధ వహించుకుంటూ ఉండండి. అది ప్రత్యేకించి ఒక్కొక్కసారి ప్రయాణాలు కూడా కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కొద్దిపాటి ఎడం కూడా జీవిత భాగస్వామితో కానీ, వ్యాపారంలో కానీ, అధికారులతో కానీ కొద్ది విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. 14, 15 అంతా కూడా మీకు సాధారణమైన జీవితమే. కాబట్టి ఈ వారం ప్రారంభంలో ఉన్నంత ఉత్సాహం ఈ వారాంతంలో మీకు ఉండదు. కానీ ఈ వారాంతంలో మరొక ప్రత్యేకమైన మార్పు దిశగా మీ జీవితం ప్రయాణం చేస్తున్నది కాబట్టి కొంత ఊరట కలుగుతుంది. దానివల్ల మీరు చేయదలుచుకున్నటువంటి మార్పులు ఏమిటి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద ఏకాగ్రతగా పెట్టండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ప్రతి పనిలో అనుకూలతలు ఏర్పడవచ్చు, కానీ ఆలస్యంగా పనులు జరుగుతాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాల్లో కొన్ని మార్పులు వస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు అయినంత వరకు సోదరులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు, చిన్నపాటి విభేదాలు ఉండవచ్చు. అయినదానికి కానిదానికి మీరు ఘర్షణాయుతమైన వాతావరణాన్ని విడనాడాలి. మీరు అయినంత వరకు ప్రయాణాలతో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత మీరు అనుకూలతో వెసులుబాటు కలగడానికి ప్రయత్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మకర రాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాలలో సూర్య సంబంధమైన పూజ ప్రత్యేకించి చేసుకోండి. అన్ని విధాల అనుకూలతలు మీకు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం, శతభిషం, పూర్వాభాద్ర, త్రయకుంభం. కుంభరాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు
ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి మార్పులు కొంత ఒత్తిడితో ఉంటుంది, ఘర్షణాయుతంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని మీరు అధిగమిస్తారు. అయినంత వరకు మీ యొక్క ఆరోగ్యంలో కానీ, వ్యవహారాల్లో కానీ, పిల్లలకు సంబంధించిన విషయంలో కానీ మీరు కొంత ఆర్గ్యుమెంట్ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే తోబుట్టులతో కూడా ఉండవచ్చు. ఏదేమైనా మీకు 10, 11వ తేదీ నుంచి 12, 13వ తేదీ వరకు కుంభరాశి వారికి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం, కుటుంబ సౌఖ్యం, ఆనందం, సామాజిక గౌరవం, వృత్తి ఉద్యోగాల్లో రాణింపు, ప్రభుత్వ సహకారాలు ఇత్యాదులన్నీ కూడా మీకు మంచిగా కలిగే అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తున్న పనిలో కూడా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 14వ తేదీ దినాంతం తర్వాత 15వ తేదీ వరకు ఒక చిన్నపాటి ప్రయాణం, మార్పులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారాంతంలో మీరు వస్తున్న మార్పుకు మీరు స్పందించవలసింది ఏంటంటే, ఇంతవరకు ఒత్తిడితో కూడిన పనుల యందే మీరు చాలా నిమగ్నమయ్యారు. ఇప్పుడు కూడా ఒక రకమైన ఒత్తిడి ప్రారంభమవుతుంది. ఈ విషయంలో మీరు మీ అభిప్రాయాలు వ్యక్తపరచవలసి ఉంటుంది. ఎదుటివారి అభిప్రాయాలను తీసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. అది ముఖ్యంగా ప్రతి విషయాన్ని అసెస్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఎసెట్స్ కావచ్చు, మీకున్నటువంటి మీ ఎన్విరాన్మెంట్స్ దేనికి సంబంధించిందైనా, మీ వృత్తిలో కూడా కొన్ని బాధ్యతలు కావచ్చు, కుటుంబ బాధ్యతలు కావచ్చు, వీటన్నిటి విషయంలో మీరు ఒక అసెస్మెంట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతున్నది. తర్వాత ఆర్థికపరమైనటువంటి విషయంలో కూడా మీరు చక్కని ప్రణాళికతో పోవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే నీడ్ ఆఫ్ మనీ అండ్ అలాంటి డబ్బు కోసాన్ని కూడా వెంపర్లాడవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కొంతమంది విషయంలో. అట్లా ఉంది కాబట్టి అంత క్లేశం ధనచ్ఛేదం వేదం సర్వదోషద. ఈ యొక్క పని ఒత్తిడిలో పడి మీరు సకాలంలో భోజనాలు చేయకపోవడం ఇలాంటి వల్ల కొంత ఆరోగ్యంలో మార్పులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారికి పూర్తిగా రిలీఫ్ లేదు, కానీ గతం కన్నా ఈ వారం నుంచి కొంత మెరుగవుతున్నది. మీ బాధ్యతలలో మీకున్నటువంటి దాంట్లో కొద్దిపాటి స్వాతంత్రం దొరుకుతున్నది, కొద్దిపాటి రిలీఫ్ పొందబోతున్నారు. ధనిష్ట నక్షత్ర జాతకులు అయినంత వరకు కుటుంబ వ్యవహారాలలో సమిష్టిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. భిన్నాభిప్రాయాలు ఏర్పడిన ఘర్షణాయుతమైన వాతావరణం, విభేదాలు, విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. శతభిష నక్షత్ర జాతకులకు చాలా యుక్తిపరంగా మీరు అయినంత వరకు ఆర్థికపరమైన విషయంలో చాలా ముందంజ వేస్తారు, చక్కటి పరిష్కారాలు వెతుక్కుంటారు. అలాంటి పరిస్థితులు మీకు అనుకూలంగానే కనబడుతున్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు చాలా వరకు శారీరక మానసిక ఒత్తిడులు ఎక్కువగా ఉన్నాయి, ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయి, పని భారాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా వాటిని విజయం సాధించడానికి ప్రయత్నం చేయండి. మరి మొత్తం మీద కుంభరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలు రాహు సంబంధమైనటువంటి పూజ, 14వ తేదీ సూర్యునికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పూజ, అడపాదడప మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. అనుకూల పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితులు మీకు కొంతవరకు సౌఖ్యాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారు ఈ వారంలో చాలా సహనంతో ఉండండి. పరిస్థితులు కొన్ని మంచి మార్పులు కూడా వస్తున్నాయి, కొంత బాధ్యతలు కూడా పెరుగుతున్నాయి. ఆకస్మిక నిర్ణయాలు, ఆకస్మికంగా కొన్ని పనులు ప్రారంభించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఫలితాలు మాత్రం అనుకూలంగానే ఉంటాయి. అయితే 9, 10, 11వ తేదీలలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. ప్రతి పనిలో ఆలస్యం జరుగుతుంది. ప్రతి విషయాన్ని సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు ప్రత్యేకించి 12, 13వ తేదీలలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని ఆటంకాలు కూడా ఉన్నాయి, కానీ వాటిని మీరు అధిగమించగలుగుతారు. 12, 13, 14, 15వ తేదీల వరకు మీకు కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొంత ఘర్షణాయుతంగా ఉన్నా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే మీరు చేయవలసిన పనిలో మీకు ప్రభుత్వ సహకారాలు, వృత్తిపరమైన సహకారాలు, కుటుంబ సహకారాలు అన్నీ కూడా లభిస్తాయి. అన్ని సమస్యలకు మీకు చక్కటి పరిష్కారాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆకస్మికంగా ఒక దూర ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు, లేదా ఎలాంటి ప్రయాణాలు ఏర్పడినా మీరు ప్రయాణాల్లో తగు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు మాత్రం ఉన్నాయి. అలాగే శారీరక ఒత్తిడిలో తట్టుకోగలిగిన ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కొంతవరకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ప్రయాణాలు కంపల్సరిగా కనబడుతున్నాయి. అలాగే
కుటుంబ భారం, ఒత్తిడి, అన్ని రకాల ఒత్తిళ్లు కూడా మీకు కనబడుతున్నాయి. శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. మీరు ప్రతి పనిలో కూడా కొంత శ్రద్ధ వహించి ముందుకెళ్ళండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయినంత వరకు మీరు ఏది ఇంపార్టెంటో దానికే మీరు ప్రాధాన్యత ఇస్తారు. ఏది చేయాలనో దాన్ని చేసేటువంటి అవకాశాలు మీకు ఒకరికి అనుకూలంగా కనబడుతున్నది. రేవతి నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా ధనలాభాలు ఉన్నాయి, ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి, ఆకస్మికంగా ఒత్తిడులు కూడా కనబడుతున్నాయి. ఎవ్రీథింగ్ అన్ఎక్స్పెక్టెడ్, అన్ప్లానెడ్గా మీకు కనబడుతున్నది. అయినప్పటికీ సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మీనరాశి వారు ఈ వారాంతం నుంచి తగు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం. మరి శారీరకంగా అలసటలు, మానసిక అలసటలు, ప్రతి పనిలో ఏదో అవరోధాలు, అడ్డంకులు ఉన్నట్టుగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. కుటుంబ వ్యవహారాలలో చాలా అప్రమత్తతగా ఉండండి. అంటే ఎవరిని ఈ సందర్భంలో మనం మార్చలేం, ఎవరి మాట వినకుండా ఉండలేము అనేది సూత్రం అండి. కాబట్టి వినాలి, తగినంతగా దాన్ని స్పందించాలి. మీ అభిప్రాయాలను ఈ వారంలో ఇతరుల మీద మీరు ప్రయోగించలేరు, రుద్దలేరు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మీనరాశి కొంత ఒత్తిడితో సతమతం అవుతున్నది. కాబట్టి మరికొంతకాలం మీరు వేచి ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శని సంబంధమైన పూజ, సూర్య సంబంధమైన పూజ, రాహు సంబంధమైన పూజలు ఏవైనా చేసుకోండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. అన్ని విధాల అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలాలు తెలియజేశాను. ఈ వారంలో మీన సంక్రమణం 14వ తేదీ ఏర్పడబోతున్నది. మీన సంక్రమణానికి సంబంధించిన సూర్య నమస్కారాలు, సూర్య స్తోత్రాలు, సూర్య అష్టోత్తరాలు, అలాగే దానాలు అలాగే చేసుకోండి. అన్ని రాశుల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ప్రత్యేక వార ఫలాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.